హలో ఫ్రెండ్స్. యాక్చువల్‌గా మనం ఈరోజు ఏం చేయబోతున్నాం అంటే, ఒక ప్రాజెక్ట్‌ని బిల్డ్ చేయబోతున్నాం. ఆహ్, ఫాస్ట్ ఏపీఐ ప్రాజెక్ట్. సో, ఫస్ట్ మనకి బేసిక్ ఐడీఈ కావాలి. అండ్ ఇంటిగ్రేటెడ్ డెవలపర్ ఎన్విరాన్మెంట్. సో, నేనైతే గూగుల్ ఐడీఎక్స్, పాస్ట్‌లో దాని పేరు గూగుల్ ఐడీఎక్స్. ప్రెజెంట్ రైట్ నౌ ఆహ్, ఇట్ వాస్ చేంజ్డ్ ఫ్రమ్ గూగుల్ ఐడీఎక్స్ టు ఫైర్‌బేస్ స్టూడియో. సో, మనమైతే ఈ ఫైర్‌బేస్ స్టూడియోలో ఉన్నాం. ఇక్కడ మనం వచ్చేసి ఈరోజు ప్రాజెక్ట్ తయారు చేయబోతున్నాం. ప్రాజెక్ట్ పేరు ఐ విల్ లెట్ యూ నో. యాక్చువల్‌గా ఇది ఒక హ్యాకథాన్ ప్రాజెక్ట్ అన్నమాట. అండ్ హియర్ ఈస్ ద ప్రాజెక్ట్ నేమ్ ఈస్ సిమాటిక్ సెర్చ్ ఇంజిన్. ఒక ఫాస్ట్ ఏపీఐ బేస్ చేసుకొని మనం ఇన్పుట్ ఇస్తే ఆ మోడల్ ఒక టెక్స్ట్‌ని ఇప్పుడు ఓపెన్ ఏఐ మోడల్ ఒకటి ఉంది. లేదంటే హగ్గింగ్ ఫేస్ ఓపెన్ సోర్స్ మోడల్ ఒకటి ఉంటది. వాటి దగ్గర నుంచి వాడ మనం ఇప్పుడు ఇచ్చిన ఇన్పుట్ ని అదేం చేస్తుందంటే క్లాసిఫై చేసి ఆ తర్వాత మనకి అవుట్పుట్ ని సర్చ్ చేస్తుంది. బేసికల్ సెర్చ్ ఇంజిన్ లాగా అనమాట. మనం ఇప్పుడు గూగుల్, ఇప్పుడు ఇది గూగుల్ సెర్చ్ ఇంజిన్ ఫ్రెండ్స్. రైట్ నో ఇప్పుడు ఏం చేస్తామంటే మనం ఇక్కడ ఏమన్నా టైప్ చేసాం అనుకో, ఇప్పుడు సుజిత్ కుమార్ అని టైప్ చేస్తే సుజిత్ కుమార్ ఫైన్ ఇలా మనకి అవుట్పుట్ ఇస్తుంది. అది అర్థం చేసుకుంటది ఇక్కడ సుజిత్ కుమార్ అనే టెక్స్ట్ ని మనం మాడిఫై చేయాలని. ఇప్పుడు బెస్ట్ ఐ ఐబిఎం మూవీ 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 అని మనం టైప్ చేయగానే ఇక్కడ ఇస్తాను చూడండి. స్వాస్తిక్ రెమిడేషన్, ఛాన్స్ నాకు రెమిడేషన్. ఈ సినిమా బాగుంటది, మీరు కూడా వీలైతే చూడండి. ఇక్కడ ఇది గూగుల్ ఏఐ ప్రయోగించేది ఇదేం పని కాదు. ఇక్కడ మనం చూడగలం ఐడి ఐఎండిబిలో మనకి ఆ ఫస్ట్ ఛాన్స్ నాకు రెమిడేషన్ అనేది పనిచేస్తుంది. సో ఇక్కడ మనం టాప్ ఐఎండిబి మూవీస్ చూస్తున్నాం కాబట్టి షాన్ స్నేక్ రెమిడేషన్ అనేది ఇది అర్థం చేసుకుంటాను టాప్ ఐఎండి మూవీస్. సో మనం ఇప్పుడు ఏం చేస్తామంటే బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్, బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అని టైప్ చేసి ఇదంతా మనకి ఇస్తాను యాక్చువల్ గా. ఇక్కడ ఇది చూడొచ్చు రైట్ నో. ఇక్కడ మనకి బెస్ట్ ప్లేయర్ ఇన్ ద వరల్డ్ అనే ఇన్పుట్ మనం ఇస్తానే అది అర్థం చేసుకుంటాను. అర్థం చేసుకున్న తర్వాత మనకి అవుట్పుట్ ఇస్తాయి, సో దట్ వీ కెన్ ఏబుల్ టు అండర్స్టాండ్. సేమ్ ఇక్కడ కూడా అంతే. మనం ఇప్పుడు బిల్డ్ చేయబోయే ప్రాజెక్ట్ ఏం చేస్తుందంటే ఆ ఓపెన్ ఏఐ ఓపెన్ సోర్స్ మోడల్ అన్నా, లేదంటే ఇక్కడ హగ్గింగ్ ఫేస్ సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ ఈ మోడల్ అన్నా మనం డౌన్లోడ్ చేసుకుంటాం. డౌన్లోడ్ చేసుకున్నాక ఆ తర్వాత ఈ మోడల్ డౌన్లోడ్ చేసుకున్నాక మనం ఫాస్ట్ ఏపీఐ తీసుకొని మనం ఏదైనా రిక్వెస్ట్ పంపిస్తే అది ఆ టెక్స్ట్ ని ఓపెన్ అయ్యే మోడల్ పంపించి ఆ ఓపెన్ అయ్యే మోడల్ దగ్గర నుంచి వచ్చిండే ఆ అవుట్పుట్ ని తీసుకొచ్చి మనకి డిస్ప్లే చేస్తుంది. యాక్చువల్గా ఈ ప్రాజెక్ట్ నేను ఎందుకు బిల్డ్ చేస్తున్నానంటే ఫర్ టెక్ ఈజీ టెక్ ఎడ్ అనుకుంటున్నాను పేరు. టెక్ వీడియో క్వెస్ట్ టెక్ సర్ఫ్ టెక్ సర్ఫ్ ఇదే కంటెంట్ స్టాక్ అనే అప్లికేషన్ లో మనం ఈ ప్రాజెక్ట్ ని డిప్లాయ్ అయిపోతున్నాం. అండ్ యాక్చువల్ గా ఇది ఒక కమ్యూనిటీ హ్యాకథాన్. నేను ఇప్పుడు రిజిస్టర్ అయ్యే ఆప్షన్ లేదు.
నేను రిజిస్టర్ అయ్యాననమాట. ఈరోజు రేపు యాక్చువల్‌గా రౌండ్ 2 యొక్క రిజల్ట్స్ రేపు లాస్ట్ డే సబ్మిషన్ 23. ఇక్కడ చూస్తున్నారు 23. సో మనమేమంటే ఈరోజు ప్రాజెక్ట్ బిల్డ్ చేయబోతున్నాం. యూఐ, యూఎక్స్ ఫీచర్స్ మొత్తం ఇంటిగ్రేట్ చేసి ఫ్రంట్ ఎండ్ బిల్డ్ చేసి ఆ తర్వాత బ్యాక్ ఎండ్ ఫాస్ట్ ఏపీఐతో ఫంక్షనాలిటీ ఇచ్చి ఒక క్లౌడ్ క్లౌడ్ డేటాబేస్ తీసుకుంటాం. పోస్ట్‌గ్రెడ్ ఎస్‌క్యూఎల్ లాగా లేదంటే మై ఎస్‌క్యూఎల్ లాగా ఒక క్లౌడ్ తీసుకుంటాం. ఒక క్లౌడ్ అంటే నెక్సాన్, నియాన్. నియానో, నెక్సానో? నియాన్ క్లౌడ్ డేటాబేస్. క్లౌడ్ డేటాబేస్ నియాన్ అన్నమాట. నియానే. యాక్చువల్‌గా ఇది బెస్ట్ అని చెప్తాను నేను. ఎందుకంటే వాడు ఫ్రీగా 0.5 సిపియు మనకిస్తాడు. సేమ్ ఇక్కడ మనం నెక్సాన్ ఇంపోర్ట్ చేసుకొని మనం .env ఫైల్‌లో డేటాబేస్ యూఆర్ఎల్‌ని మనం ఆల్రెడీ పెట్టింటాం కాబట్టి అది తీసుకొచ్చి ఇక్కడ డిస్ప్లే చేస్తాం. అండ్ అంతే బెస్ట్. మనం ఇచ్చిండే అవన్నీ మనం ఇచ్చింటాం చూడండి కమాండ్స్ అవంతా ఈ డేటాబేస్‌లో స్టోర్ అవుతాయి. ఆ తర్వాత మనం ఫాస్ట్ ఫాస్ట్ ఏపీఐ ద్వారా మనం దాన్ని బయటికి తీసుకురావచ్చు. అండ్ ఇది ప్రస్తుతానికి నేను బిల్డ్ చేయబోయే ప్రాజెక్ట్ ఓవర్‌వ్యూ. అండ్ ప్రస్తుతానికి ప్రాజెక్ట్ అయితే ఇంకా నేను స్టార్ట్ చేయలేదు. ఇదంతా గిట్‌హబ్‌లో పుష్ చేసి ఇదంతా పంచాయతీ. ఎందుకో ఈరోజు తప్పంతా ఎక్కువైంది. అండ్ మనం ఏం చేయబోతున్నామంటే దీన్ని ఇప్పుడు డిలీట్ చేయబోతున్నాం. డిలీట్ వద్దులే, కొత్త ఫోల్డర్ క్రియేట్ చేద్దాం. కొత్త ఫోల్డర్ పేరు ప్రాజెక్ట్ సర్చ్ సర్చ్ అనే ఫోల్డర్ని క్రియేట్ చేస్తాం. ఇప్పుడు లినక్స్ కమాండ్స్ నేర్చుకోవాలా మీరు? మన వ్యూవర్స్ అంటే మన సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో వాళ్ళంతా మీరు తప్పకుండా చేయాల్సిన పని ఏమంటే లినక్స్ కమాండ్స్ వస్తేనే బెస్ట్. ఎందుకంటే చాలా యూజ్ అవుతాయి. ఫస్ట్ మనం బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ అనే రెండు ఫోల్డర్స్ క్రియేట్ చేస్తాం. అంటే రెండు డైరెక్టరీస్. అండ్ ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు క్రియేట్ చేసినాక మనం ఫ్రంట్ బ్యాక్ ఎండ్ లో పోతాం. బ్యాక్ ఎండ్ లో దాని పేరు రూట్ రూట్స్ RUTS. ఫాస్ట్ ఏపీఐకి మనం రూట్స్ ప్రొవైడ్ చేస్తాం కాబట్టి మనం రూట్స్ అనే ఫోల్డర్స్ లో క్లియర్గా స్ట్రక్చర్ చేసి పెట్టుకుంటాం. అంటే ఇప్పుడు ఫాస్ట్ ఏపీఐ అంటే యాక్చువల్గా ఒక సర్వర్ సైడ్ రెండరింగ్ టూల్ అనమాట. మనం మన సర్వర్ని బేసిక్గా లోకల్లో స్టార్ట్ చేయొచ్చు. అందుకు ఫాస్ట్ ఏపీఐ వాడుతుంది. ఇప్పుడు ఒక ఫంక్షన్ ఫంక్షన్ అంటే ఎట్లంటే ఒక ఫంక్షన్ మనం 2 ఇన్పుట్స్ ఇస్తే మనకు అడిషన్ చేసి అవుట్పుట్ ఇస్తుంది. అది ఫంక్షన్ అది మన బ్యాక్ ఎండ్ సర్వర్లో డిప్లాయ్ చేస్తుంది. డిప్లాయ్ చేసినాక మనం పోయి దాన్ని ఆ యూఆర్ఎల్ దాని దగ్గర పోయి అడిగితే అది మనకి అవుట్పుట్ ఇస్తుంది. అంతే. దాన్ని ఫాస్ట్ ఏపీఐ అంటారు. దాంట్లో ఇలా పోస్ట్ అవంతా మెథడ్స్ ఉంటాయి. అంతా మనకి ప్రస్తుతానికి అవసరం లేదు. నేనే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ ఎంకే రూట్స్ అయింది. ఆ తర్వాత ప్రొజెక్షన్ ఇక్కడ రూట్స్ అయిపోయింది. సర్వీసెస్ డిబి. డిబి రెండు క్రియేట్ చేసాం. ఇప్పుడు ఏమంటే బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ క్రియేట్ చేసాం. సర్వీసెస్ రూట్స్ డిబి. ఆ తర్వాత మనం మెయిన్ డాట్ యాప్ అని చెప్పి ఒక ఫైల్ని క్రియేట్ చేస్తాం. దాంట్లోనే మనం ఫాస్ట్ ఏపీఐని రన్ చేస్తాం. మెయిన్ డాట్ పీవై. ఇది అవర్ మెయిన్ మోడల్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తామంటే
బేసిక్‌గా నాకు గూడా అంత తెలీదు. ఏఐని చూసి బిల్డ్ చేయడమే. సో, తప్పులుంటే క్షమించండి. నాకు అంతగా రాదాడ యాక్చువల్‌గా. మనం ప్రాంప్ట్ ఇస్తాం ఇప్పుడు. ఆహ్, ఓహ్! యాక్చువల్‌గా ఏమంటే మనం యాక్చువల్‌గా ముందుగానే నేను ట్రై చేశాననమాట. ఇక్కడ ఇచ్చిన ఈ ఫాస్ట్ ఏపీఐకి ఉండాలా దీన్ని కాపీ చేసుకుంటాం. మనం మెయిన్ డాట్ పీవైలో పేస్ట్ చేస్తాం. ఇది ఇదన్నమాట. ఫాస్ట్ ఏపీఐ ఫంక్షన్. ఇక్కడ మనం డిఫైన్ చేస్తాం యాప్ డాట్ గెట్. ఈ గెట్ అనేది పోస్ట్ మ్యాన్ మీరు ఎవరికన్నా పోస్ట్ మ్యాన్ ఏపీఐ గురించి తెలిసుంటే దాంట్లో గెట్, పోస్ట్ అట్లా క్వైరీస్ తీసుకొచ్చేకి వాడతాం. ఇక్కడ కనబడుతుంది చూడండి. ఇది మనం ఇక్కడ డిఫైన్ చేసిన ఫంక్షన్. అక్కడ ఇది ఎస్టీఆర్ స్ట్రింగ్ అని తీసుకుంటది. అలా ఇది డిస్ప్లే చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఇక్కడ మోడల్ ఉంది చూడండి. టెక్స్ట్ ఎంబెడింగ్ డాట్ పి ఓపెన్ ఏఐలో ఇది ఒక మోడల్ అన్నమాట. ఓపెన్ సోర్స్ మోడల్. దీన్ని మనం ఈ కమాండ్ టెర్మినల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవాలి. కానీ ఏమంటే గూగుల్ ఐడీఎక్స్ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ఐడీఎక్స్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ కాబట్టి అక్కడ ఇది సపోర్ట్ చేయదు. అందుకని మనం డిఫరెంట్ డిఫరెంట్ వాటిని మనం తీసుకుంటాం. డిఫరెంట్ ఏదన్నా డిఫరెంటే తీసుకుంటాం. ఇక్కడ ఓకే. మనకి డిఫరెంట్ ఇది ఇచ్చేసింది. ఫాస్ట్ ఇంపోర్ట్ ఓపెన్ అయ్యి. సో ఇప్పుడు చూద్దాం రండి కోడ్ మారుస్తా. ఇప్పుడు ఏం చేస్తామంటే ఫాస్ట్ ఏపీఐ మనం ఇన్స్టాల్ చేసుకోవాలి. యువిక్రాన్ అనేది ఒక ప్లాట్ఫామ్ అన్నమాట. ఫాస్ట్ ఏపీఐ లోడ్ కావాలంటే యువిక్రాన్ అనేది మనం ఇన్స్టాల్ చేస్తేనే ఫాస్ట్ ఏపీఐ అనేది లోడ్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ దిస్ డాట్ నెట్ పైథాన్ ప్యాకేజెస్ అన్ఇన్స్టాల్ ఉంటుంది. npm ఇన్స్టాల్ అవుతుంది ప్యాకేజ్. సరే మనం నోడ్ అప్డేట్ చేద్దాం. నోడ్ మీద నోడ్ మీద npm ఇన్స్టాల్ npm ని మనం లేటెస్ట్ వర్షన్ లో తీసుకొచ్చాం. ఇప్పుడు యువిక్రాన్ ఇన్స్టాల్ చేద్దాం. ఓకే. ఇప్పుడు npm ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ npm ఇన్స్టాల్ ఫాస్ట్ ఏపీఐ కూడా ఇన్స్టాల్ చేసాం. ఆ తర్వాత మనం స్టార్ట్ చేయాలి. సర్వర్ స్టార్ట్ చేయాలంటే ఇక మెయిన్ డాట్ పీవైని ఫోల్డర్లో ఉన్నట్లు చూపించాలి. సో ఇదంతా అవసరం మనకి tabs. ఓకే. ఇక్కడ ఉంది చూడండి. యూవిక్రాన్ డాట్ యూవిక్రాన్ మెయిన్ స్టార్ట్ ట్యాబ్ రీలోడ్. సో మనం ఏం చేస్తామంటే ఇప్పుడు టైప్ చేద్దాం. యూవిక్రాన్ మెయిన్ సారీ పైథాన్ మన దగ్గర ఉండేది ఇప్పుడు dev.NX లో పైథాన్ 311 ప్యాకేజ్ అయితే ఉంది. మనం ఈ పైథాన్ 311 ప్యాకేజ్ని ఇక్కడ ఇన్స్టాల్ చేస్తాం. ఎంటర్ నో మాడ్యూల్ ఫామ్ సర్వర్ అయితే స్టార్ట్ అయింది ఫ్రెండ్స్. ఇక్కడ చూస్తున్నారు మీరు.
సర్వర్ స్టార్ట్ అయింది. కానీ ఎక్కడో ఎర్రర్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం సర్వర్ చూద్దాం. స్టార్ట్ అయిందా లేదా? సేమ్ లైవ్ సర్వర్ ఆన్ చేసినట్లే ఇది కూడా. ఇక్కడ చూడండి, unable to forward your request to backend. Ensure that your corrected HTTP port problem ఎక్కడ ఉంటుంది. Port, import fast API npm. మనమైతే ఈ ప్యాకేజెస్ అన్నిటిని ఇన్స్టాల్ చేస్తాం. ఎక్కడంటే dev.nix లో ఇన్స్టాల్ చేసినాక మనం హగ్గింగ్ సెంటెన్స్ అవంతా ఇన్స్టాల్ చేద్దాం అన్నట్టు. సో మనమైతే ఇప్పుడు ప్రస్తుతానికి సెటప్ అయితే ఏర్పరచుకున్నాం. ఇంకా టైం ఉంది. సో dev.nix ఇక్కడ నో లెట్ మీ టేక్ ఒక టెక్స్ట్ ఫైల్ తీసుకుందాం ఏదైనా. యాక్చువల్గా ఏమంటే డెవలపర్ ఎన్విరాన్మెంట్ చాలా తలకాయ నొప్పి. ఒక సింపుల్ ఏదైనా క్లిక్ చేసి నొక్కి పెట్టినాం అనుకో, అది తలకాయ తినేస్తుంది. ఏదైనా ఒకటి శాంపుల్ డాట్ టీఎక్స్టీ ఇక్కడ మనం ఇది పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసినాక ప్యాకేజెస్ పైథాన్ 11 ఓకే, పైథాన్ 311 యూబికాన్ ఇది ఓకే, నంపై కూడా ఓకే, యాస్ ఓకే, ప్యాకేజెస్ ఇది కూడా ఓకే. కంట్రోల్ సి, డెవలప్మెంట్స్లో కంట్రోల్ బి, కంట్రోల్ సి. మనకు ఒక్కొక్కటి తీసుకోవాలి, అలా చెత్త పంచాయతీ అయిపోతుంది. కంట్రోల్ సి, కంట్రోల్ బి. యూబికాన్ ఫాస్ట్ అయితే మనం ఇక్కడ తీసుకుందాం. తర్వాత నంపై తీసుకుంటాం. మనకి ఇప్పుడు గో వద్దా ఫ్రెండ్స్? గో మనకు అవసరం లేదు ప్రస్తుతానికైతే. ఎందుకంటే మనము ఇదంతా బ్యాక్ ఎండ్ పార్ట్ కాబట్టి ఫాస్ట్ అయిపోయేతోనే మనం కంప్లీట్ చేస్తాం. సో గో అయితే అవసరం లేదు నాకు తెలిసినంత వరకు. మీలో ఎవరికైనా చేయాలనిపిస్తే చేయొచ్చు, దాంట్లో ఏం తప్పు. ఫైనల్గా మనం ఫాస్ట్ అయిపోయే విక్రాంత్ ఈ రీపుల్ ఎన్విరాన్మెంట్ అనేది ఒక తలకాయ నొప్పి. మనం ఇక్కడ వల్ల ఇదంతా తీసేయాలి. ఓకే, ఇప్పుడు ప్యాకేజెస్ డాట్ పిప్ ఫాస్ట్ నంపై విక్రాన్ ఫాస్ట్ అయిపోయి నోట్ చేసి ప్యాకేజ్ ఓకే. నోట్ చేసి మన దగ్గర ఉంటే ఆ రియాక్ట్ అయినా మనం డిప్లాయ్ చేసుకోవచ్చు. అండ్ అంతే. ఇప్పుడు ఏం చేస్తామంటే మనం అది రీలోడ్ అయిపోయినాక ఎక్స్ట్రా పిప్ డిపెండెన్సీస్ ఇది సెంటెన్స్ ట్రాన్స్ఫార్మర్స్ అనేది మిషన్ లెర్నింగ్ లైబ్రరీ ఫ్రెండ్స్. యాక్చువల్గా ఇక్కడే చూపించారు ఎక్స్ట్రా ఎంఎల్ డిపెండెన్సీస్. పిప్ పిప్ ప్యాకేజ్ ద్వారా ఇన్స్టాల్ చేసుకోవచ్చు ట్రాన్స్ఫార్మర్స్. బేసిక్గా ఎవరైనా ఏఎంఎల్ ఎన్ఎల్పి వాటిపైన ఇంట్రెస్ట్ ఉంటే వాళ్ళకి వాటి కరెక్ట్ తెలిసి ఉంటుంది ట్రాన్స్ఫార్మర్స్ ఎలా వాడాలి ఏం పరిస్థితి అని. అండ్ ఐ థింక్ ఇట్ వుడ్ బి బెటర్. నేను ఓకే, ఇక్కడ బ్యాక్ ఎండ్ లో నోడ్ మాడ్యూల్స్ నేను ఇన్స్టాల్ చేస్తాను. ఓకే ఇదేమంటే యాక్సిడెంటల్ గా నేను ఇక్కడ నోట్ చేసి దీన్ని ప్యాకేజ్ అన్కవర్ చేయడం వల్ల నోట్ మాడ్యూల్స్ కూడా అన్కవర్ అయిపోయినాయి. అండ్ ఇప్పుడు అలా మనం సర్వర్ స్టార్ట్ చేసాం. సర్వర్ లోడ్ అవుతుంది.
మామూలుగా ఎంత టైం పట్టదు. కెనాట్ ఇంపోర్ట్ మాడ్యూల్. ఓకే, ఓకే, సర్వర్ స్టార్ట్ అయింది. unable to forward your request. ఏమైంది? Port, port info. ఈ వీడియోని పాజ్ చేస్తున్నా. ఆ పోర్ట్స్ ప్రాబ్లం మొత్తం మనం దాన్ని రెక్టిఫై చేసినాక వాళ్ళ మాట్లాడదాం ఫ్రెండ్స్. ఇక్కడ వల్ల మనం చూస్తున్నాం ఫ్రెండ్స్, యాక్చువల్గా ఇదన్నమాట. ఇక్కడే ఇక్కడ ప్రొఫైల్ పోర్ట్ అనేది వాడే ఆల్రెడీ సెట్ చేసి పెట్టాడు. సో మనమైతే ఈ పోర్ట్ అనేది జస్ట్ ఇక్కడ మారుతాం. ఎలా మార్చాలంటే నేను ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ ఈ టెక్స్ట్ డాక్యుమెంట్ లో పోయి అంతా ఇక్కడ ఏమంటే ఇది బ్యాక్ ఎండ్ డాట్ ఉండకూడదు. ఎందుకంటే మనం బ్యాక్ ఎండ్ ఫోల్డర్ లోపల ఉన్నాం కాబట్టి బ్యాక్ ఎండ్ బయట ఉంటే మనం వాడుకోవచ్చు. ఈ బ్యాక్ ఎండ్ ఇది తీసుకొచ్చి ఇక్కడ పేస్ట్ చేస్తాం. పేస్ట్ చేసి ఎంటర్ కొడతాం. అలా could not import module main అయినా కూడా యాక్టివేటింగ్ ఎక్స్టెన్షన్స్ ఇవన్నీ కొంచెం లేట్ లోడ్ అవుతాం. వీడియో బర్డన్ లోడ్ ఏమో నాకు కరెక్ట్గా తెలీదు. అండ్ లెట్స్ వెయిట్ అండ్ సీ. మీరు గమనించవచ్చు ఇక్కడ మనం యూవిక్రాన్ యాప్ మెయిన్ యాప్ ఈ రీలోడ్ అంటే మనం ఆ సర్వర్ నుంచి స్టార్ట్ చేయగానే ఇక్కడ 127.00 ఇది పోర్ట్ అన్నమాట. దీనికి పోయింది. అదే మనం ఇది ఇస్తానే దీనికి పోతాను. ఇక్కడ కూడా సర్వర్ పోర్ట్ పోర్ట్స్ లో ఏదో ప్రాబ్లం ఉంది ఫ్రెండ్స్. నేను యూజ్ చేసి అలా చెప్తాను. ఇప్పుడు నాకు అర్థమైంది ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏమంటే అది కరెక్ట్ గానే ఇచ్చింది, మనమే పిక్చర్ లాగా తిరుగుతాము. ఏమంటే ఇక్కడ మనం కౌంటర్ స్టాక్ అప్లికేషన్ లో ఉన్నాం. మనం ఫస్ట్ సర్చ్ లో పోయి ఆ తర్వాత బ్యాక్ ఎండ్ లో పోవాలి. ఆ, ఇదంతా మనం అప్పుడేం చేసిండాల. కానీ ఏమంటే సర్చ్ అనే ఫోల్డర్ లో మనం ఇదంతా యాడ్ చేసాం కాబట్టి దాంట్లో పోతాం సర్చ్ లోకి. ఆ తర్వాత వాళ్ళ బ్యాక్ ఎండ్ అవసరమే లేదు. బ్యాక్ ఎండ్ లో కాదు. ఇప్పుడు బ్యాక్ ఎండ్ లో మనమైతే ఇప్పుడు యూనిక్రాన్ మైన్ యాప్ రీలోడ్ ఈ పోర్ట్ అనేది సెట్ చేస్తాం. ఇక్కడ సెట్ చేసాం. మనకైతే ఎర్రర్ చూపిస్తుంది. ఫాస్ట్ అయిపోయి వాళ్ళనా మరి ఫాస్ట్ అయిపోయి అయితే ఇంపోర్ట్ చేయాల. అలా చేద్దాం. పిఎం ఇప్పటికి ఫాస్ట్ అయిపోయి నో మాడ్యూల్ ఇంపోర్ట్ ఫాస్ట్ అయిపోయి ఇట్తో ఒకసారి ఇన్స్టాల్ ఫాస్ట్ అయిపోయి ఇన్స్టాల్ చేసి అలా వస్తా ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ ప్రోడక్ట్ నాకు తెలిసినంత వరకు ఇది అయ్యే పనిలా కనపట్లేదు. లోకల్ ఎన్విరాన్మెంట్ లోనే వేసుకోవడం ఓపెన్ చేసి దాన్ని చేస్తా అయితే ఎందుకో డెవ్ డాట్ ఎక్స్ లో నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేసిన ఇక్కడ ఫాస్ట్ అయిపోయి అయినా కూడా ఇది చూపించడం లేదు. సో దట్ ఇప్పుడు ఏం చేయాలో తెలియదు. చాట్ జీపీటీని అడిగితే అదేమో కోడ్ ఇస్తుంది. కానీ ఆ కోడ్ డెవ్ డాట్ ఎక్స్ లో పేస్ట్ చేసినా కూడా కొన్ని సార్లు ఏం జరుగుతుంది అంటే క్రాష్ అయిపోతుంది మొత్తం ఎన్విరాన్మెంట్. సో మనం ఆ రిస్క్ తీసుకోలేము ప్రస్తుతానికైతే ఇప్పుడు. లోకల్లోనే రన్ చేద్దామని ఉన్నాను.
హ్మ్. నెట్ ప్రాబ్లమో లేదంటే ఏదో ప్రాబ్లమ్ అయితే వచ్చింది ప్రస్తుతానికి. ఆహ్, ఇక్కడ సేమ్ సర్వర్ కమాండ్ రన్ చేసినప్పటికీ ఈ విక్రమ్ అనే మోడలే లేదు ఇప్పుడు ప్రస్తుతం. ఆహ్, నైట్స్‌లో మాత్రం నేను ఆల్రెడీ ఈ విక్రమ్ ఇచ్చిన. యాక్చువల్‌గా చాలా మంది టెర్మినాల్ చూసి నన్ను హ్యాకర్ అనుకుంటారు. యాక్చువల్‌గా ఇది హ్యాకింగ్ కాదు కాదు ఫ్రెండ్స్. జస్ట్ మనం బ్యాక్ సైడ్ సర్వర్ రన్ చేస్తున్నాం. యాక్చువల్‌గా ఇక్కడ నేను స్టార్ట్ చేసింది ఈ ప్రాజెక్ట్ అయితే యాక్చువల్‌గా నేను కంపెనీకి వర్క్ చేశాననమాట. ఒక కంపెనీలో ఇంటర్న్‌షిప్‌గా ఇంటర్న్ అక్కడ సేమ్ ఇట్లానే వాడినా. కానీ ఎన్‌పీఎం ఫస్ట్ ఫస్ట్ అండ్ లాస్ట్ టైమ్ ఒకసారి చాట్‌జీపీటీని అడిగి చూద్దాం. ఇది కాకపోతే వీడియో యూజ్ చేసి లోకల్‌లో కావాలంటే మనం చేయొచ్చు. ఆహ్, if you believe this was mistake, please correct your Python OS distributor rectification. మనం ఇది ఒకసారి చూద్దాం. ఇక్కడ 2 పైథాన్ ప్యాకేజెస్ ఇచ్చా. కానీ దీంట్లో ఏం ప్రాబ్లమ్ ఉండదు అనుకుంటున్నా. పైథాన్ ఇన్‌స్టాల్ ఫర్ ద పైథాన్ Python ensure Python plus you can install in the system Python install great fastly try చేద్దాం. No module name ప్రిపేర్ దీనికి అంటే డాట్ నెక్స్ ఫైల్ అస్సలు ఇన్స్టాల్ కావడం లేదు. డాట్ ఇన్స్టాల్ లైక్ no module name fix virtual Python from the first Python version చేసింది fix స్టార్ట్ చేసి కమాండ్ కూడా లేదు. ఓకే విచ్ వేరే స్టార్ట్ వెన్ పైథాన్ అయితే ఉంది. పైథాన్ వర్షన్ అనేది వస్తుంది. త్రీ పాయింట్ 11.10 పైథాన్ వర్షన్ అయితే ఉంది. కానీ ఆ, ఈ విక్రాన్ ఇదంతా పని చేయటం లేదు. సో మనం ఈ డాట్ నెట్స్ దీన్ని మనం ఇన్స్టాల్ చేయాలి. సో
ఒకసారి మెయిన్ డాట్ పై కూడా చేద్దాం. మెయిన్ డాట్ పై కోడ్ ఫాస్ట్ అయిపోయి లేదు, అదే బాధ. ఫాస్ట్ అయిపోయి విక్రాన్ ఉంది. అంటే మనం ఏం చేస్తామంటే ఫాస్ట్ అయిపోయి విక్రాన్ ఉంది ఆల్రెడీ. పేజెస్ ఏంటి కావాలంటే చేద్దాం. నోట్ చేసి ప్రస్తుతానికైతే నోట్ చేసి వద్దులేండి. మనకు కావాల్సినప్పుడు కావాలంటే దాన్ని అన్పాక్ చేసుకుంటే సరిపోతుంది. ప్యాకేజెస్ డాట్ ఇది రీబిల్డ్ అయిపోయాక మనం చూడొచ్చు. మీకు ఫాస్ట్ అయిపోయి కోడ్ తెలియకపోతే ఇక్కడ నేను చూపిస్తాను. ఇదే ఫ్రెండ్స్ యాక్చువల్గా మెయిన్ డాట్ పై ఇది ఫాస్ట్ అయిపోయి అని ఇంపోర్ట్ చేసుకుంటుంది. దీన్ని మనం ఫాస్ట్ అయిపోయి చేస్తాం, దాన్ని ఫంక్షన్ ముందుగా డిస్క్రైబ్ చేస్తాం, ప్రీ డిఫైన్ గా డిస్క్రైబ్ చేసుకుంటాం. యాప్ ఈజ్ గోస్ టు ఫాస్ట్ ఏపీఐ అని. ఆ తర్వాత ఆ యాప్ని ఇక్కడ ముందు కాల్ కాల్ బ్యాక్ చేసి వాళ్ళ ఇది గెట్ లేదంటే పోస్ట్ అట్లా ఏదన్నా ఇస్తాం. అండ్ ఇది ఫంక్షన్ అన్నమాట, అవర్ ఫంక్షన్ రీడ్ డాట్ రూట్. ఆ ఫంక్షన్ ఆ ఫంక్షన్ ని కనుక మనం కాల్ బ్యాక్ చేస్తే మెసేజ్ ఇస్తుంది అలా మనం ఫాస్ట్ ఏపీఐ అని. ఇది నిట్ పైథాన్, ఇది కరెక్ట్ తెలుసుంటుంది మీకు. పైథాన్ బేసిక్ క్లాస్ మాడ్యూల్స్ తర్వాత వస్తుంది. అండ్ ఇంపోర్ట్ యూనిక్రాన్ తీసుకుపోయి అది మామూలుగానే అది ఎట్లుంటుంది అంటే బేసిక్గా మనం సర్వర్ ఓపెన్ చేసినాక /docs అని కొడితే మనకి హోల్ ఫాస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ మొత్తం కనపడుతుంది. అక్కడ మనం డిఫైన్ చేసిన ఆ ఫంక్షన్స్ అంతా ఫాస్ట్ ఏపీఐ దాంట్లో మనం కనుక్కోవచ్చు, తీసుకోవచ్చు. అండ్ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏమంటే ఈ క్లౌడ్ ఐడిఎక్స్, గూగుల్ ఐడిఎక్స్ లో సిఎల్ఐ హిస్టరీని మనకి రీబ్యాక్ చేయలేవు. అవి మనం వాళ్ళ సెర్చ్ లో పోయి వాళ్ళ బ్యాక్ ఎండ్ లో పోయి వాళ్ళ మనం ఫాస్ట్ అయిపోయే సర్వర్ని స్టార్ట్ చేసుకోవాలన్నమాట. సో ఇక్కడైతే చూపిస్తుంది పైథాన్ ఇస్ నాట్ ఇన్స్టాల్ బట్ అవైలబుల్ ఇన్ ద ఫాలోయింగ్ ప్యాకేజెస్. వాట్ పైథాన్ ఉంది కదా నా దగ్గర ఆల్రెడీ 7.10. వెరీ సి అంటే మనకు పైథాన్ ఇది కాదు, అంటే ఇక్కడ పైథాన్ ఈ ప్యాకేజెస్ మొత్తం లేపారేసి పైథాన్ ఓకే నౌ not packages ఉందండి. చేసి నెక్స్ట్ ప్యాకేజెస్ లో ఫాస్ట్ ఏపీఐ చూద్దాం. ఫాస్ట్ ఏపీఐ ఫాస్ట్ ఏపీఐ సిఎల్ఐ ఫాస్ట్ ఏపీఐ ఓకే ఇది ఆన్ ఉంటుంది. వరల్డ్ డాట్ ఫాస్ట్ ఏపీఐ 13 పైథాన్ 11 కావాలి. మన దగ్గర ఉండేది ఇప్పుడు 11 కాబట్టి ప్రస్తుతానికి 11 ఫిల్టర్స్ పైథాన్ 12 ఉంది. 21 ప్యాకేజెస్. నెక్స్ట్యూస్ నాకు యాక్చువల్గా డాట్ నెక్స్ట్ గురించి అంతగా తెలీదు. ఎన్విరాన్మెంట్ ప్లేస్ డిసైడింగ్ పైథాన్ డాట్ సిఎల్ఐ ఇది మనం ఏం చేస్తామంటే పెడతాం, దీంట్లో పెడతాం వాళ్ళ ఈ విక్రాన్ కూడా చూద్దాం. ఈ విక్రాన్ కూడా డౌన్లోడ్ చేసుకుందాం. విక్రాన్ పైథాన్ 3.11 13 12 అయితే సేమ్ ఇది కూడా అంతే. పైథాన్ 312 ప్యాకేజెస్
ఏమైంది? పైథాన్ 3.1.1.1 సపోర్ట్ చేయలేదనుకుంటా తెలిసి. పైథాన్ ప్యాకేజెస్ ప్రస్తుతానికి పైథాన్ అయితే చాలు. ఇది రీబిల్డ్ అయిపోయాక యాక్చువల్గా ఇప్పుడు ఏదేదో చేద్దాం అనుకుంటే కానీ టైం 36 minutes. ఈ వీడియో అయితే యూట్యూబ్లో అప్లోడ్ చేస్తా మ్యాక్సిమం, ఎందుకంటే 36 minutes ఉంటే వేస్ట్ అయిపోకూడదు కదా. ఆమ్, చేసినాక వాళ్ళ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోతే బెస్ట్. ఇది ఒక్కసారి కన్నా మనం డెవలపర్ ఎన్విరాన్మెంట్ సెట్ చేసుకుంటే ఎర్రర్స్ వల్ల అవి ఇవి ఐడెంటిఫై చేసి చాలా ఈజీ అనమాట. మనం బేసిక్గా చేసి పారేయచ్చు. యాక్చువల్గా పొద్దున్నే ఏమైందంటే గిట్హబ్ కనెక్ట్ చేశా నా అకౌంట్కి. ఏమంటే ఎన్నెందో చెత్త అంతా వచ్చేసింది. మీరు చూసారు కదా ఇక్కడంతా. ఇది యాక్చువల్గా నేను ఒక ఫోల్డర్లోనే చేసిండాను, కానీ ఈ ఐడిఎక్స్, ఈ ఏ rules.tmd ఇదంతా చెత్త అంతా వచ్చి ప్యాకేజెస్ లిస్ట్ ఆఫ్ ప్యాకేజ్ నోట్ చేస్తాను. ఏపీఐకి మనం చూడాలి. ప్రస్తుతానికైతే ఇదంతా మనకు వద్దులేండి, రూల్స్ ఉంటే చెప్తా. With- with Python. నో పైథాన్ లేదు. ఇది ఎందుకు ఎట్లా పని చేస్తుందో నాకైతే అర్థం కావట్లేదు. బేసిక్గా క్లోజ్ చేసి అలా కొత్త దాంట్లో ఓపెన్ చేస్తాను ఫ్రెండ్స్. అంతే. ఫైల్ ఏమో బ్రెయిన్ తినేస్తాను నాకైతే. చూద్దాం. యాక్చువల్గా ఎన్విరాన్మెంట్లో నేను అస్సలు పని చేయకూడదు, లోకల్లోనే విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేసుకొని పని చేయాలి. కానీ ఏమంటే లోకల్లో రన్ చేస్తే ల్యాప్టాప్ హీట్ ఎక్కిపోతుంది. సర్వర్ ఒకవేళ అంటే సర్వర్ స్టాప్ అయ్యి రిజల్ట్స్ అన్ఈజీగా వస్తాయి. సో ఐ డోంట్ థింక్ ఐ కెన్ వర్క్ ఆన్ దట్. అలా ఎన్విరాన్మెంట్ రీబిల్డ్ అవుతాం. చూద్దాం. దిస్ వాస్ లాస్ట్ ట్రై అటెంప్ట్. ఒకవేళ ఇది కన్నా వర్కౌట్ కాకపోతే ఫైర్ బేస్ డాష్బోర్డ్ లో పోయి కౌంటర్ స్టాక్ అని ఈ మొత్తం డిలీట్ చేసి పారేస్తా. డిలీట్ చేసినాక వాళ్ళ కొత్తగా మనం రియాక్ట్ ఓపెన్ చేద్దాం. రియాక్ట్ యాప్ ఓపెన్ చేసి దాంట్లో మనం ఫాస్ట్ అయిపోయి ముందు ఇంటర్న్షిప్ లో నేను చేసిన ప్రాజెక్ట్ లాగా వాళ్ళ దాన్ని వర్కౌట్ చేద్దాం. వీలైతే చేద్దాం. ఆ, ఎట్లా తిరిగి నేను ఈ రోజు కంప్లీట్ చేసేయాలి, ఈ రోజు రేపటి లోపల. ఈరోజు సాటర్డే యాక్చువల్గా కాలేజ్ పోకుండా బంక్ కొట్టి మరి నేను ఈ ప్రాజెక్ట్ చేస్తాను. అండ్ టుమారో సండే కాబట్టి బేసిక్గా టైం ఉంటుంది. మీకు ఫాస్ట్ ఏపీఐ డాక్స్ గురించి తెలుసు చెప్తాం. ఫాస్ట్ ఏపీఐ డాక్యుమెంటేషన్ టైపింగ్ నేర్చుకోవాలి మ్యాక్స్. ఫాస్ట్ ఏపీఐ డాక్స్. ఫాస్ట్ ఏపీఐ గురించి అంతగా తెలీదు. ఆ, ముందంతా నేను యాక్చువల్గా ఏమంటే మా ఇంటర్న్షిప్ ప్రాజెక్ట్ లోనే తెలుసుకున్నాను ఫాస్ట్ ఏపీఐ ఎలా వాడాలో, ఏం పరిస్థితి అని. ఆ ఫీచర్స్ లర్న్ లో యాక్చువల్గా ఓపెన్ అయ్యే క్రియేషన్ అన్నమాట ఇది అనుకుంటా, నాకు తెలిసి ఓపెన్ అయ్యే. ఫాస్ట్ ఏపీఐ యాక్చువల్గా రెస్ట్ ఏపీఐస్ కూడా అని అంటారు. ఆ పోస్ట్ మ్యాన్ కన్నా ఇదే బెస్ట్. ఎందుకంటే ఆ, ఇప్పుడు యాక్చువల్గా వర్సల్ ఉంది కదా ఫ్రెండ్స్, క్లౌడ్ లో మనం ఏదైనా వెబ్సైట్ డిప్లాయ్ చేయాలంటే వర్సల్ ద్వారానే డిప్లాయ్ చేస్తాం. ఎందుకంటే మనం ఏడబ్ల్యూఎస్ లో పోయి డిప్లాయ్ చేసిన క్రెడిట్స్ జరుగుతుంది. మన దగ్గర డబ్బులు లేనప్పుడు ఏదైనా ఒక ఫ్రీ ప్లాట్ఫామ్స్ చూస్ చేసుకొని దాంట్లో మనం డిప్లాయ్ చేస్తాం. ఆ, దాన్ని ఏమంటారు, రైల్వే ట్రాక్, రైల్వే రైల్వేస్ అవి అది ఏదేదో ఉన్నాయి కొన్ని వెబ్సైట్స్, వర్సల్,
ఇంకా నెటిఫై ఆహ్, చాలానే ఉన్నాయి. ఆ వెబ్‌సైట్స్‌లో పోయి మనం ఏం చేస్తామంటే, మన అప్లికేషన్ ఫ్రంట్ ఎండ్, బ్యాక్ ఎండ్‌ని డిప్లాయ్ చేస్తాం. ఆహ్, కానీ ఏమంటే కొన్ని కేస్ ఆఫ్ సినారియోస్‌లో ఆహ్, బ్యాక్ ఎండ్ అంత భిన్న డిప్లాయ్ కాదు. అందుకని చెప్పి ఈ ఫాస్ట్ ఏపీఐ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. ఇదేమంటే పైథాన్‌తో రన్ అవుతుంది కాబట్టి స్పీడ్‌గానే డిప్లాయ్ అయిపోతుంది. ఆహ్, సో, వాళ్ళ దాన్ని ఇన్‌స్టాల్ చేసి, దీన్ని ఇన్‌స్టాల్ చేసి నెత్తిన పెట్టుకునే దానికన్నా ఫాస్ట్ ఏపీఐ అయితే బెస్ట్ అని నేను చెప్తాను. ఇక్కడ మనం చూస్తున్నాం ఫస్ట్ ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్ తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు గన ఒక వైట్ కోడర్ అయితే మీరు ఫస్ట్ .env ఫైల్ క్రియేట్ చేసుకొని అది ఒక సెక్యూర్ అన్నట్లు ఉండాలి. సో ఇక్కడ చూస్తారు మై నేమ్ అనే ఒక .env ఫైల్ ఒకటి వాళ్ళు డిఫైన్ చేసుకొని ఆ తర్వాత మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ వాయిస్ డాట్ గెట్ ఈఎన్వి ఇది ఒక అంటే ఇంపోర్ట్ వాయిస్ అనే కమాండ్ లేకపోతే ఇది వర్కే కాదు. ఇక్కడ చూసాం మనం ఇంపోర్ట్ ఓఎస్ అంటే ఓఎస్ అంటే ఆపరేటింగ్ సిస్టమ్స్ అనమాట. ఓఎస్లో ఒక ఎన్విరాన్మెంట్ ని క్రియేట్ చేసి దాంట్లో మై నేమ్ అనే వేరియబుల్ ని మనం తీసుకుందాం అట్లా. వైప్ కోడర్స్ అయితే మీరు ఫస్ట్ నేర్చుకోవాల్సింది వైప్ కోడింగ్ అయితే కాదు. .env ఫైల్లో మనం సీక్రెట్ ఏపీఐ కీస్ ఉంటాయి కదా, వాటిని ఎలా స్టోర్ చేయాలి, ఎలా మార్చాలి అనేటివి మెయిన్ నేర్చుకోవాలి వైప్ కోడర్స్. బేసిక్గా చెప్తున్నాం. ఈసారి ఒక అటెంప్ట్ ఏదైనా ఫెయిల్ అయితే లేపేసి వాళ్ళ కొత్తది క్రియేట్ చేస్తాం. పైథాన్ అయితే ఉంది ప్రస్తుతానికి ఇప్పుడు. ఫస్ట్ లెట్ మీ క్లోజ్ ఆల్ దీస్ అప్లికేషన్స్. నిక్స్, యూనిక్స్ ఇదంతా చెత్త. చూద్దాం. ఇప్పుడు ఏం చేస్తాం అంటే మై ఐడియా పైథాన్. అవును, ఒకసారి ఫస్ట్ దీన్ని రన్ చేసి చూద్దాం. అలా ఇది కన్నా రన్ కాకపోతే ఇంకంతా దేవుందా, నేనేం చేయగలను. సిడి సర్చ్, సిడి బ్యాక్ ఎండ్కే ఇంత ఇది పడతాను అంటే ఫ్రంట్ ఎండ్ లో రియాక్ట్ ప్రాప్స్ కాంపోనెంట్స్ వల్ల వాటిని డిక్లేర్ చేసుకొని అదంతా చెత్త అయిపోతుంది ఫ్రెండ్స్. సో యూవిక్రాన్ అయితే లేదు ప్రస్తుతానికి. చూద్దాం. In my DX, I have Python right now, so help me. Python fundamentals ఎంత చెప్తా. Python 3 MPF activate the environment. చూద్దాం ఈ కమాండ్ ఒకసారి రన్ చేసి చూద్దాం. ఈవెంట్ నాట్ ఫౌండ్. బ్యాష్ లో ఈవెంట్ లేదు అసలు. main.py లోనే ఉన్నాం. main.python చూద్దాం. స్టార్ట్ సర్వర్ నో రిక్వైర్డ్. ఫాస్ట్ ఏపీఐ మాడ్యూలే లేదు ఇక్కడ. అదే ఇక్కడ యాక్చువల్గా ఇది కమాండ్ ఈ సర్చ్ లైన్స్ అన్నిటిని తీసి చాట్ జీపీటీకి ఇచ్చి అదే ఎర్రర్ని అర్థం చేసుకొని ఇట్ షుడ్ నాట్ బి ఇన్ యూజర్ it should be an oh my god, so verify fast API is already mix slash మిక్స్ ఎన్విరాన్మెంట్ ఒక సీనియర్ డెవలపర్ అయితే కానీ మనకు అర్థం కాదు. అండ్ you don't have any shell.mix or create a file name shell.mix and in your backend folder. చూద్దాం, ఇది ఒకసారి వర్క్ అవుతే చూద్దాం, లేదంటే దీని లేపేసి వాళ్ళ కొత్తది కావాలంటాడు. షెల్ డాట్ నెక్స్ట్. అసలు ఈ నిక్స్ అంటే ఏమో నాకు తెలియదు. హ్యాకర్స్ ఏమైనా వాడతారేమో నాకు తెలిసి బేసిక్గా. అయినా ఏమవుతుంది.
ఫాస్ట్ కోడ్, కాపీ కోడ్, కంట్రోల్ అయినా కూడా ఆ, ఒక లోడ్ అయితే ఎంత పడుతుంది నెట్ ఫాలో. ఈ వీడియో కన్నా ఒక మంచి రెస్పాన్స్ వస్తే నేను స్ప్లైన్ పైన వీడియో పెడతాను వీలైతే. యాక్చువల్ గా స్ప్లైన్ ఈజ్ మై ఫేవరెట్ ఫ్రంట్ ఎండ్ టూల్ అనమాట. యూఐ యూఎక్స్ అంటే ఫిగ్మా లాగే, కానీ అది ఫిగ్మా కాదు. ఆ, అంటే బ్లెండర్ ని బ్లెండర్ ఫైల్స్ ని మనం ఇంపోర్ట్ చేసుకొని వాటిని సిఎస్ఎస్ స్టైలింగ్ చేసి అట్లా ఇట్లా తిప్పుతాం చూడండి, అట్లానే స్ప్లైన్ టూల్. కానీ స్ప్లైన్ అనేది ఇంటిగ్రేటెడ్ విత్ బ్లెండర్ అన్నమాట. ఇట్ వాస్ వెరీ గుడ్. ఐ లవ్ దట్ స్ప్లైన్ యాక్చువల్గా. నెక్స్ట్ షాల్ సేమ్ కమాండ్, అలా కూడా సేమ్ కమాండ్. ఇప్పుడు కానీ రాకపోతే ఇంకేం చేయలేం ఫ్రెండ్స్. డిపెండెన్సీ ఎలిమెంట్స్ ఏదో వచ్చింది, కానీ తప్పు కరెక్ట్ నాకైతే తెలియదు. అలా చాట్ జీపీటీనే. చూద్దాం ఈసారి ఏమి ఇస్తుందో. మిక్స్ టైప్స్ కరెక్ట్ యువర్ బ్యాక్ అండ్ షెల్ డాట్ మిక్స్. అలా దీన్ని కాపీ చేసి అలా దాంట్లో పేస్ట్ చేసి సాయిరామ్ అనుకోవాలి. కంట్రోల్ బి. ఇది ఎందుకో చాలా స్లోగా లేడ్ అవుతుంది. యాక్టివిటీ కూడా నన్ను ఒపీనియన్ అడుగుతాను అంటే నేను ఎంత జీనియస్ ఊహించుకోండి. యాక్చువల్గా చూద్దాం. Next is an purely functional package manager build system for Unix like operating system. Like load Torah strap on list of Nix OS and Linux distribution, Nix principles, reproducibility దీనికైతే ప్రస్తుతానికి లేదు. Um, Nix language which are functionally directive programming. Now, the core package manager tools that which is used in okay, hackers కూడా వాడొచ్చు. అండ్ లినక్స్ అంటే మాక్సిమం వాడేదంతా హ్యాకర్సే నాకు తెలిసినంత వరకు. బేసిక్గా ప్రోగ్రామర్స్ ఎవరైనా లినక్స్ వాడుతున్నారంటే అది చాలా రేర్ అనమాట. ఎవరైనా అంటే బ్యాకెండ్స్ ఎవరైనా వాడచ్చు, కానీ ప్రస్తుతానికైతే క్రియేట్ అయిపోయింది ఫ్రెండ్స్. ఓ మై గాడ్. యాక్చువల్గా ఫైనల్గా యూవిక్రాన్ క్రియేట్ అయితే అయ్యింది. పైథాన్ ఎన్విరాన్మెంట్ ఈస్ రెడీ. డామ్ వాట్. ఫైనల్గా ప్రస్తుతానికైతే దీన్ని కాపీ చేసుకొని మనం ఫాస్ట్ అయిపోయి సర్వర్ని ఇన్స్టాల్ చేద్దాం, కానీ చేయలేదు. మళ్ళా యూవిక్రాన్ లేదు. ఈ నిక్స్ క్రియేట్ చేసేవాడు కానీ నా ముందర కనిపెడితే యాక్చువల్గా గిట్ హబ్ కోడ్ స్పేసెస్ లో కూడా మనం ఏదైనా అంటే గిట్ హబ్ కోడ్ స్పేసెస్ లో ఎట్లుండదు, వాళ్ళు కొంచెం యూనిక్ ఇస్తారు ఏదైనా సరే. Fast now watching distribution found in fast. So use Python 3 within packages. Create a shell.next in file with notice I removed instead of use Python 3.2. యాక్చువల్గా ఏమంటే పైథాన్ ఎక్కువ వర్షన్స్ అయినటివి ఎక్కువ రావడం వల్ల వీళ్ళు ఆ ఆ version కి అదే సెట్ అయింటే బాగుంది. కంట్రోల్ ఇది చూద్దాం వల్ల నెక్స్ట్ షెల్ నొక్కుదాం. ఈసారి కన్నా లేకపోతే సాయిరామ్ అనుకోవాలి. యాక్చువల్గా లైవ్ చేద్దాం అనుకుంది, కానీ
అర్జింగ్ సరిపోయింది ప్రస్తుతానికైతే. మైక్ ఐస్ ఓ మైక్ వాస్ గుడ్. చూద్దాం. హౌ మచ్ బ్యాటరీ బ్యాటరీ చూపిస్తుంది 100. ఓకే, నెక్స్ట్ పైథాన్ యూఎక్స్. ఫైనల్ గా యూవిక్రాన్ యాక్టివేట్ అయితే అయింది. ఫైనల్ గా వల్ల రన్ చేద్దాం యూవిక్రాన్. స్వామి దేవుడు బతికినాము. యూవిక్రాన్ యాప్ మాడ్యూల్, నో మాడ్యూల్ నేమ్ యాప్. యాప్ లేదా మన దాంట్లో? యాప్ మెయిన్ డాట్ పీ. ఓకే, ఇక్కడ మెయిన్ డాట్ పీవై రావాలి, యాప్ డాట్ రాకూడదు. ఓకే ఓకే ఓకే. ఇది యాప్ లేపి పారేసి మెయిన్ డాట్ పీవై వేస్తే సరిపోతుంది. నేను యాక్చువల్గా ఈ ఫాస్ట్ అయిపోయి వాడింది ఒకే ఒక ప్రాజెక్ట్ లో ఫ్రెండ్స్, నాకు అంతా కూడా తెలీదు. కానీ మొత్తం చాట్ జీపీటీ వల్లే నేర్చుకున్నాను నేను. అంటే చాట్ జీపీటీలో కాపీ పేస్ట్ చేసి 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 మొత్తం అలవాటు అయిపోయి ఏదో చేసిన. యాక్చువల్గా ఓపెన్ అయిపోయి అనేది ఈ మాడ్యూల్ అవసరం లేదు మనకి. సో మనం ఏం చేస్తామంటే జనరేట్ కోడ్ ఫర్ main.py. Fast API middleware dot ports imports CRM middleware. ఓకే, సెర్చ్ ఫాస్ట్ ఫస్ట్ మనం ఫాస్ట్ అయిపోయి సర్వర్ తీసుకొచ్చి వాళ్ళు మాట్లాడాలి. చూద్దాం. అవును, ఫస్ట్ మనం main.py లో కోడ్ లేపేస్తే కోడ్ మొత్తం చెత్త. ఇది లేపేసి వాళ్ళ కొత్త కోడ్ వాడు ఐడీస్ ఏదో ఇచ్చాడు. సిమాటిక్ సిస్టమ్ క్వైరీ రీప్లేస్ విత్ రియల్ ఎంబెడెడ్ సర్చింగ్ లెటర్. గుడ్. ఐడి 1 is a title, red sneakers code 0.2. ప్రీడిఫైన్డ్ క్వైరీ అన్నమాట. చూద్దాం. ఈ మిడిల్ వేర్కి వచ్చిన పంచాయతీ నా జీవితంలో నేను చూడలే ఫ్రెండ్స్. యాక్చువల్గా ఏమంటే ఇది ఎక్కడో ఈడ మారుస్తారన్నమాట. మనం రియాక్ట్ లో నుంచి ఏదన్నా ఒక కాంపోనెంట్ కి మనం డైరెక్ట్ కనెక్షన్ ఇవ్వాలంటే ఆ రియాక్ట్ లో ఆ స్టోర్ అయ్యేది ఎత్తుకొచ్చి ఇస్తాం. కానీ ఏమంటే కొన్నిసార్లు పోర్ట్స్ మారిపోతాయి. రియాక్ట్ 8000 లో రన్ అవుతుంది, మన ఫాస్ట్ ఏపీ 12700 అక్కడ ఆడో రన్ అవుతుంది. దానివల్ల చెత్తంతా వస్తుంది. అందుకనే నేను యాక్చువల్గా రన్ చేయను. ఇప్పుడు మన ఫాస్ట్ ఏపీఐ సర్వర్ అయితే ఇన్స్టాల్ అయిపోయింది. లోడ్ అయి ఇదంతా చెత్త టేపే. ఫ్లమ్ కూడా టైం పడుతుంది. అప్లికేషన్స్ ల్యాప్టాప్ అయితే ప్రస్తుతానికి ఏం హీట్ ఎక్కలా ఫ్రెండ్స్. బ్లూటూత్ ఏమైనా పోయిందో నాకు తెలీదు. ఒకవేళ మీకు ఈ ఆడియో వినపడకపోతే మీకు నేనేం చేయలేను. ఓకే, వచ్చింది. మనమైతే నొక్కినాం. ఫైనల్ గా అల్లో ఫ్రమ్ యువర్ కౌంటర్ స్టాక్ ఫాస్ట్ అయిపోయి బ్యాక్ ఎండ్ అయితే మన దగ్గర ప్రస్తుతానికి వచ్చింది. మనం ఏం చేస్తామంటే /docs నొక్కుతాం. డాక్స్ ఎంటర్ చేస్తేనే ఫాస్ట్ అయిపోయి మొత్తం డాక్యుమెంట్ రిప్రజెంటేషన్ మన ముందర ఉంది. ఇక్కడ మనం చూడొచ్చు మనం డిఫైన్ చేసిన ఫంక్షన్స్ రీడ్ డాట్ రూట్ సెర్చ్. ఈ సెర్చ్ లో మనం ఏం చేస్తాం అంటే క్వైరీ ఏదైనా ఇస్తాం. యాక్చువల్గా ఇక్కడ మనం ఏం తీసుకున్నాం క్వైరీ చూద్దాం. సిస్టమాటిక్ క్వైరీ స్ట్రింగ్ రెడ్ స్నీకర్స్ అదొకటి. ఇది మనం ఆల్రెడీ డిఫైన్ చేసాం కాబట్టి మనం ఆ క్వైరీలో ఇస్తాం. ఇది ఇచ్చినాక ఎగ్జిక్యూట్ నొక్కుతాం. మనకి ఐడెంటిఫై అవుట్పుట్ ఇస్తుంది. ఇక్కడ చూసారనుకోండి మీరు, ఇక్కడ చూస్తారు ఐడింగ్ 1 రెడ్ స్నీకర్స్ కోడ్ 0.97 ID2 అని చెప్పి. సేమ్ ప్రస్తుతానికైతే ఫాస్ట్ ఏపీఐ సర్వర్ వాస్ వర్కింగ్ ఫైన్. నౌ టెక్స్ట్ క్వైరీ చూద్దాం. క్వైరీ రెడ్ స్నీకర్స్ కంట్రోల్
యాక్చువల్‌గా ఈ లోకల్ హోస్ట్ అనేది నేను వాడకూడదు. ఆహ్, ఇక్కడ చూస్తారు ఇది. ఇది మనం ఏం చేస్తామంటే ఎత్తుకొని పోయి ఇండిపెండెంట్ యూఆర్ఎల్‌లో మనం సెర్చ్ చేస్తాం. కంట్రోల్ సి. ఇది లోకల్ హోస్ట్ కాదు కాబట్టి మనం లోకల్ హోస్ట్ అయితే వాడం. ఇది లోకల్ హోస్టింగ్ కన్నా పెద్ద పేరు క్లౌడ్ హోస్టింగ్ లాగా అన్నమాట. క్లౌడ్‌లో నుంచి హోస్ట్ చేస్తాం. లోకల్ హోస్ట్ కన్నా క్లౌడ్ హోస్ట్ అనేది బెస్ట్ అనుకున్నా నాకు తెలిసి. మనం జస్ట్ మనం ఇక్కడ సర్వర్ ఆన్ చేయగానే క్లౌడ్‌లో వర్క్ అవుతాను ఫ్రెండ్స్ యాక్చువల్‌గా. క్లౌడ్‌లో వర్క్ అవుతుందంటే ఏదైనా మన వెబ్‌సైట్ క్లౌడ్‌లో లైవ్ ఉంటేనే మనకి లోడ్ అవుతది. అట్లా సేమ్. ఇక్కడ మనం చూడొచ్చు క్వెరీ రెడ్ స్నీకర్స్ రిజల్ట్స్ ఈ ఐడీ ఇదంతా మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ కాబట్టి అది డిస్‌ప్లే అయిపోతుంది. ఇదే అన్నమాట ఫైర్ బేస్ కౌంటర్ స్టాక్ ఇదంతా చెత్త. అంతే చెత్త కాదు. బెస్ట్ అన్నమాట ఇది. ప్రస్తుతానికైతే నౌ ఫాస్ట్ ఏపీఐ వాస్ వర్కింగ్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. దీనికి అర్థమయ్యేలా నౌ ఫాస్ట్ ఏపీఐ వాస్ వర్కింగ్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. మన ల్యాప్‌టాప్ వచ్చేసి హెచ్‌పీ అన్నమాట. సో దట్ యూఎస్ఎస్ అంతగా అయితే ఏం లేవు ఫ్రెండ్స్. మ్యాక్‌బుక్ అయితే కాదు. ఆహ్, ఫాస్ట్ ఏపీఐ సర్వర్ వాస్ వర్కింగ్ పర్ఫెక్ట్‌లీ ఫైన్. పర్ఫెక్ట్‌లీ ఫైన్. నెక్స్ట్ స్టెప్. మన ప్రాజెక్ట్‌లో ఇప్పుడు నెక్స్ట్ స్టెప్‌లో ఉన్నాం. మనం డిప్లాయ్‌మెంట్ మొత్తం తీసి పెట్టుకుందాం. ఇప్పుడైతే మనం ఒక మోడల్‌ని అయితే డిప్లాయ్ చేయాలి. ఒక మోడల్ తీసుకోవాలండి. ఓకే. మనం కౌంటర్ స్టాక్ ఏపీఐ మేనేజ్మెంట్ కౌంటర్ స్టాక్ ఏపీఐ మేనేజ్మెంట్ ఈ define a content model in fast API dynamic model. Counter stack entries వాడి పైథాన్ ఫెచ్ చేస్తాం. Embedding store them fast or in memory for testing. Create this semantic search endpoint. Okay, now is only next step. ఇప్పుడు ఏమంటే ప్యాకేజ్ రిక్వెస్ట్ వాళ్ళ నేను నెక్స్ట్ డాట్ షెల్లో పోయి వాళ్ళ ప్యాకేజ్ రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసి వాళ్ళ మెయిన్ డాట్ పైలో కంటెంట్ స్టాక్ ఏపీఐకి యాడ్ చేసి డెలివరీ టోకెన్ ఇది కూడా యాడ్ చేయాలా నేను ఓఎం మీకు యాక్చువల్గా ఎవరికైనా కంటెంట్ స్టాక్ అనేది తెలియకపోతే నేను చెప్తాను ఫ్రెండ్స్ కంటెంట్ స్టాక్ లాగిన్ అవుతుంది ప్రస్తుతానికి లాగిన్ చేసేద్దాం కంటెంట్ స్టాక్ డాట్ కామ్ నేను లాగిన్ అయిపోయినా లాగిన్లోనే ఉన్నాను ఓ మై గాడ్ కంటెంట్ స్టాక్ ఇదంతా చేస్తాను సరే ఫ్రెండ్స్ మీ బ్యాడ్ లక్ యాక్చువల్గా నేను నిన్ననే లాగిన్ చేశాను క్రియేట్ చేసా అకౌంట్ కానీ ఏమంటే ఈరోజు చూపిలా అది కంటెంట్ స్టాక్ అనేది కొత్త ప్లాట్ఫామ్ అనుకుంటా నాకు తెలిసి పూర్తిగా కొత్త ప్లాట్ఫామ్ ఇట్ వాస్ వెరీ గుడ్ నేను దీనిపైన టెక్ దాంట్లో కోర్సే చేశాను మీకు ఏదైనా తెలుసుకోవాలనిపిస్తే టెక్ ఈజీ టెక్ ఎడ్యుక్వెస్ట్ డాట్ ప్రోలో ఈ టెక్ సర్ఫ్ అనే ఈ వెబ్సైట్లో ఉంటుంది ఇది టెక్ సర్ఫ్ అనేది ఒక నేను ముందుగానే చెప్పాను మీకు ఒక హ్యాకథాన్ లాగా అనమాట మనం ఒక అప్లికేషన్ డెవలప్ చేస్తాం యాక్చువల్గా చూద్దాం అండి మీకు చూపిస్తాను రౌండ్ 1 రౌండ్ 1 వేర్ ఐఎమ్ ఐ లాగిన్ కావాలండి ఓకే వాళ్ళ లాగిన్ అడిగితే జీమెయిల్ అకౌంట్స్ అన్నీ వస్తాయి యాక్చువల్గా జీమెయిల్ అకౌంట్ యూట్యూబ్లో చూపించకూడదు చూపిస్తే డైరెక్ట్గా హ్యాకర్స్ ఏమన్నా ఏదైనా పంపించి మొత్తం నొక్కి పారేస్తే నేను ఇంకేం చేయలేను ఫ్రెండ్స్ ఇక్కడ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఇది చూపిస్తాను చూడండి యాక్చువల్గా ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటంటే మొత్తం 4 టాస్క్లు ఇచ్చినాడు ఆ 4 టాస్కుల్లో మనం ఏదైనా ఒకటి క్రియేట్ చేయాలా మీకు గ్రోక్ తెలుసు కదండి ఫ్రీ ఏపీఐకి ఇస్తుంది డెవలపర్స్కి ఫ్రీ ఏపీఐకి ఇలాంటిది ఏదైనా వాళ్ళు ఇస్తారు మనకి లెట్ మీ
సీక్రెట్ ఏపీఐకి నేను లాగిన్ అయినాను. లాగిన్ కాలా. లాగిన్ చేయదలుచుకోలే కూడా ప్రస్తుతానికి ఇప్పుడు. ఆహ్, గ్రోక్ అనేది బెస్ట్ ప్లాట్‌ఫార్మ్. అట్లాంటిది ఒక లార్జ్ లాంగ్వేజ్ మోడల్ ఒకటి మనం క్రియేట్ చేసి, ఒక ఎస్‌డికే సాఫ్ట్‌వేర్, ఆ సాఫ్ట్‌వేర్ ఒకటి అంటే ఒక చాటింగ్ అప్లికేషన్ లాగనమాట. ఇది ఇదే ఫ్రెండ్స్ మనం ఇప్పుడు చేయబోయేది. కంటెంట్ స్టాక్ మార్కెట్ ప్లేస్ యాప్ అనమాట. మనం అంటే గూగుల్‌లో మనం సెర్చ్ ఇంజిన్‌లో చేయలేనిది మనం ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం. ఇట్ వాస్ వెరీ గ్రేట్ అనమాట. అంటే గ్రేట్ అంటే నేను గ్రేట్ అని కాదు. హ్మ్. ఎట్లా చెప్పాలంటే మీకు ఒక సెర్చ్ ఇంజిన్ క్రియేట్ చేసి దానికి అంటే ఎట్లా అంటే మీకు ఎలా చెప్పాలా? ఇప్పుడు నేను ఒక ప్రోడక్ట్ క్రియేట్ చేస్తా. ఎట్లా ప్రోడక్ట్ అంటే ఒక హార్లిక్స్ డబ్బానే ఉందనుకోండి. ఒక హార్లిక్స్ డబ్బాని నేను క్రియేట్ చేసి అది నాదే అమ్మల్లా. అంటే నేను మాత్రమే ఫస్ట్ నా ప్రిఫరెన్సే ఉండాలి. గూగుల్ అట్లా కాదు. వాడికి డబ్బులిస్తే వాడు ఎవరిదైనా పెట్టేస్తాడు. అంటే ఎట్లంటే ఇప్పుడు నేను ఎక్కువ డబ్బులిచ్చి బ్రాండ్ ప్రమోషన్‌లు అన్నీ చేసుకుంటే అంటే ఫేక్‌గా ఏదన్నా ఒక గూగుల్ మ్యాప్స్‌లో చాలా మందికి తెలిసుంటది. కొత్తగా ఏదేదో స్కామ్ అన్నట్లు. నేను కూడా చేశా. ఆ గూగుల్ మ్యాప్స్‌లో పోయి కొంతమంది మనల్ని అప్రోచ్ అవుతారు. ఆహ్, కొన్ని రివ్యూలు ఇవల్ల గూగుల్ మ్యాప్స్‌లో పోయి ఏదైనా ఒక రెస్టారెంట్ దగ్గర పోయి రెస్టారెంట్ క్లిక్ చేసి మనం రివ్యూ రాస్తాం. రివ్యూ రాసి 5 స్టార్ రేటింగ్ ఇచ్చి దాన్ని వదిలేస్తాం. వదిలేస్తే మనల్ని కాంటాక్ట్ అయిన పర్సన్ మనకి మనీ ఇస్తాడు. ఎందుకంటే మనం అట్లా రివ్యూలు ఎక్కువ ఎన్ని అకౌంట్లతో పెడితే వాడు అంత ఒక రివ్యూకి ఒక 10, 5, 15 అట్లా ఇస్తా ఉంటారు. టెలిగ్రామ్‌లో నాకు కరెక్ట్‌గా అయితే తెలీదు. కానీ దానిపైన అయితే నేను వర్క్ చేశా. దాన్ని ఇన్ డెప్త్‌గా పోయినా. కొంతమంది బెస్ట్ బెస్ట్ అట్లా చేస్తా ఉంటారు. అంటే ఒక చిన్న చిన్న బిజినెస్ మ్యాన్స్ వాళ్ళు ఏం చేస్తారంటే ఫారినర్స్ ఎవరైనా వచ్చినప్పుడు వాళ్ళకి ఏదైనా స్టే చేయాలా అని అడిగితే వాళ్ళు యాక్చువల్‌గా గూగుల్ మ్యాప్స్‌లో లేదా జెమినీ వాటిలో సెర్చ్ చేస్తారు. ఇట్లా నాకేదైనా ఒక రెస్టారెంటు, ఒక ఇది అని చెప్పి సెర్చ్ చేస్తారు. సెర్చ్ చేసినంక వాళ్ళకి ఏదైతే బెస్ట్ రివ్యూస్‌లో ఉంటదో వాళ్ళు అప్పుడు దాన్ని మనకు చూపిస్తారు. సేమ్ ఇక్కడ కూడా అదే. మనం ఆహ్, ఇలాంటి ఒక సెర్చ్ ఇంజిన్ లాంటిది ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మనం కౌంటర్ స్ట్రాక్ వాడి ఇస్తాం. మనం ఏదైనా ఎంటర్ చేస్తానే ఆ ప్రోడక్ట్ దాంట్లో ఫస్ట్ ప్రిఫరెన్స్ మనదే వస్తది. మనం వచ్చేలాగా పెడతాం. దానివల్ల యూజర్‌కి ఏమవుతదంటే ఈ ప్రోడక్ట్ బాగుంటే కొంటాడు. లేదంటే బ్యాక్‌పోతాడు అట్లా. సో, ఇదైతే బెస్ట్ అప్రోచ్ నాకు తెలిసినంత వరకు. నేనిది కొత్తగా చేస్తాను. ఎందుకంటే ఫాస్ట్ అయిపోయి నాకు అంటే బాగా అంతగా తెలీదు. కానీ తెలుసు కాబట్టి దీనిపైనే ఈ ప్రాజెక్ట్ నేను పట్టుకున్నా. ఇది ఈరోజు రేపటి లోపల ఫినిష్ చేసేయాలి. లేకపోతే అయిపోయినట్లే ఆళ్ళు. ఏం చేయలేం. ఎడిటర్స్ అన్నమాట. ఇదేదో నాకు కూడా తెలీదు. నేను అడగలా కరెక్ట్‌గా. అండ్ లాస్ట్ ప్రాజెక్ట్ వచ్చి లోకల్ వేరియంట్స్ ట్రాన్స్‌లేషన్స్ ఏదన్నా హిందీ టు మరాఠీ, మరాఠీ టు హిందీ అట్లా ఇక్కడ ఇచ్చారు కదండీ. ఇదే ఫ్రెండ్స్ వాళ్ళిచ్చిన ప్రాబ్లమ్ స్టేట్మెంట్స్ దీనికి కలెక్ట్ చేసి దీనిపైన క్లిక్ హియర్ కొడితే వాడు మనకు ఆల్రెడీ ఇచ్చాడు. ఏదైతే తీసుకోవాలా అని. మనం మనకిక్కడ తెలుసు పాసివ్ లాంగ్ చైన్ ఓపెన్ అయ్యి Are you spending most of your చూడొచ్చు. time analyzing యూట్యూబ్ స్టార్ట్. యూట్యూబ్‌లో పోవడం అవసరం లేదు ప్రస్తుతానికి. అంతే సెప్టెంబర్ 30కి అంతా వాడు విన్నర్స్‌ని అనౌన్స్ చేసి పారేస్తాడు. ఆ లోపల మొత్తం కంప్లీట్ చేయాల. ఆహ్, బీఎస్సీ, బీఈ బీటెక్ లేదా ఈడ? అంటే ఊరికే నేను ఏం చేస్తాను. కాలేజ్ స్టూడెంట్స్ ఇన్ దేర్ ఫైనల్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ గ్రాడ్యుయేటింగ్ మనం 2026లో గ్రాడ్యుయేట్ అవుతాను కాబట్టి ఇది వాస్ బెస్ట్. నేను ఎలిజిబులే. దీన్ని మనం చేసి ఇస్తాం. బీటెక్ ఇక్కడ ఆల్రెడీ ఇచ్చాడు కాబట్టి. అంతే ఫ్రెండ్స్ ఇది మనం చేయబోయేది. ఆమ్, ఈ కౌంటర్ స్టాక్ అప్లికేషన్ మనం చేసి నీట్‌గా డిప్లాయ్ చేస్తాం మనం ప్రస్తుతానికి. సో మీకు మనం చేయబోయే అప్లికేషన్ గురించి పూర్తిగా ఎక్స్‌ప్లెయిన్ చేసాం. ఇప్పుడు ఏం చేస్తామంటే బేసికలీ గివ్ మీ అన్ టు డూ లిస్ట్. లిస్ట్ దట్ వాట్ ఐ హావ్ డన్
ఇప్పుడు ప్రస్తుతానికైతే main.py సర్వర్ రన్స్ పర్ఫెక్ట్లీ ఫైన్. సింపుల్ మెసేజ్ హలో అది వర్క్ అవుతుంది. read.to application string right is out. Give సింపుల్ మెసేజ్ గ్రీటింగ్ అంట హలో ఫ్రమ్ కౌంటర్ స్టాక్. ఓకే, ఇది వర్క్ అవుతుంది. ఇప్పుడు మనం ఏం చేస్తామంటే కౌంటర్ స్టాక్ ఎంట్రీస్ పైథాన్ కోడ్ అంటే టెస్ట్ కౌంటర్ స్టాక్ మేనేజ్మెంట్ లో ఒక ఏపీఐని మనం తీసుకొచ్చి ఇక్కడ ఫెచ్ చేసి పెట్టాలి. ఇది గుడ్. వాళ్ళ జనరేట్ ఎంబడింగ్స్ హగ్గింగ్ ఫేస్ మనం హగ్గింగ్ ఫేస్ తీసుకున్నాం. అవును, మీలో హగ్గింగ్ ఫేస్ తెలియదా మీకు ఎవరికన్నా? హగ్గింగ్ ఫేస్ యాక్చువల్లీ ఇట్ వాస్ వెరీ గుడ్. ఒక ఫ్రెంచ్ కంపెనీ అనుకుంటా, నాకు తెలియదు కరెక్ట్గా ఫ్రెంచ్ అమెరికన్ తెలియదు. మోడల్స్ ఓపెన్ సోర్స్ ఫ్రీ మోడల్స్ అన్ని వీళ్ళ దగ్గరే ఉంటాయి. ఇక్కడ ఏదైనా తీసుకుందాం, ఒక మోడల్ కావాలి మనకి. ఏం మోడల్ బెస్ట్ అనిపిస్తుంది అంటే వెక్టార్ ఎంబెడింగ్. టైటిల్ బెస్ట్ డిస్క్రిప్షన్ అంటే వెక్టార్ ఎంబెడింగ్స్ అంటే ఒక ఇమేజ్ ఇచ్చేసి దాని కింద షూ ఇచ్చేసి ఆ షూకి నైక్ షూ, దాని కింద డిస్క్రిప్షన్ ఇట్ వాస్ గుడ్, ఫైన్, ఫైర్. వెక్టార్ డేటాబేస్ మెమరీ స్టోర్ చేసుకుంటుంది. సిమాటిక్ సర్చ్ ఫంక్షన్ ఇట్ వాస్ గుడ్. వాళ్ళ దీన్ని అప్డేట్ చేద్దాం. ఈ డమ్మీ ఈ సర్చ్ లేపేసి సిమాటిక్ సర్చ్ ఎండ్ పాయింట్ క్రియేట్ చేసి పెడతాం. ఆ తర్వాత ఫ్రంట్ ఎండ్ రియాక్ట్ అప్లికేషన్ ఒకటి క్రియేట్ చేసి దాంట్లో మనం ఫ్రంట్ ఎండ్ వాడతాం. ఈసారి ఖచ్చితంగా ఫ్రంట్ ఎండ్ రిచ్ ఉండాలి, లేకపోతే నా మైండ్ పోతుంది. పోయిన ప్రాజెక్ట్లో నేను బ్యాక్ ఎండ్ ఫ్రంట్ ఎండ్ గా వర్క్ చేశాను, వర్క్ అవుతుంది. అది 1 hour 7 minutes ఫ్రెండ్స్. ఓకే, వీలైతే ఈ వీడియో 1 hour 10 minutes కట్ చేసి పెట్టేస్తా. యాక్చువల్గా నేనేం పెద్దగా మీతో అంతగా అంటే నా ల్యాప్టాప్ అంత సపోర్ట్ చేయదు. ఇది ఒక 514 GB ర్యామ్ అంతే ఉంది, ర్యామ్ కాదు స్టోరేజ్ అంతే అనుకుంటా. సో 1 hour వీడియో చాలు. ఆ 1 hour వీడియో యూట్యూబ్లో అప్లోడ్ చేస్తే నెక్స్ట్ వీడియో ఖచ్చితంగా అప్లోడ్ చేస్తాము. అండ్ ఆ వీడియో అప్లోడ్ అయిపోయాక డిలీట్ చేసి పారేయడమే. అండ్ ఛానల్ నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ అట్లా ఏం అనుకోను. మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసి పారండి. వాళ్ళు కావాలంటే అంటే లైవ్స్ పెడతా వీలైతే. నేను లైవ్ పెట్టను మ్యాక్సిమం, వీడియో రికార్డ్ చేసి డైరెక్ట్ యూట్యూబ్లో అప్లోడ్ చేసి పారేస్తా. ఎవరన్నా తెలుసుకోవాలా ఇది అది అంటే మీరు తెలుసుకోవచ్చు. యాక్చువల్గా ఈ వీడియోలో నేను ఏదో చెప్పానంటే నాకు అంతగా అర్థం కాదు. అంటే నేను కొంచెం బేసిక్స్ ఏమైనా ఎక్స్ప్లెయిన్ చేసి ఉంటానేమో, కానీ ఈ ఫాస్ట్ అయిపోయి సెట్ చేసేది నిక్ సర్వర్ అదంతా మీరు కొత్త వాళ్ళు అయితే ChatGPTనే వాడండి. యూట్యూబ్ వీడియోని చూసి ఫైల్ అంటే యూట్యూబ్ వీడియో పక్కన పెట్టుకొని మీరు ఈ ఫైర్ బేస్ ప్లాట్ఫామ్లోకి పోయి వీడు చేశాడు కదా నేను అట్లే చేయొచ్చు అనుకుంటే చేయలేరు. అందుకు ChatGPTని అడిగి మీరు హెల్ప్ తీసుకొని చేసుకోండి. ఫైనల్ ఇయర్ ప్రాజెక్ట్ మ్యాక్సిమం డబ్బులు పెట్టుకుంటారు ఎంత, నేను కూడా అంతే అనుకోండి. కాకపోతే రేపు ఇంటర్వ్యూలో అడిగితే మనకి ఎక్స్ప్లెయిన్ చేసి ఏదైనా ప్రోడక్ట్ మన దగ్గర ఉండాలంటే ఇట్లాంటి ప్రోడక్ట్ బెస్ట్ అని చెప్తాను నేను. మనకు ఫ్రంట్ ఎండ్ బ్యాక్ ఎండ్ రెండు డిప్లాయ్ చేస్తాం, రెండింటిని కనెక్ట్ చేసి ఆ ఇంటర్వ్యూ వరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మనం ఈ ఫ్రంట్ ఎండ్ అనేది ఫలానాది ఇది ఉందియా, మేము ఇది చేసాము, ఆ రెండు కంబైన్ చేస్తామంటే వాడు ఇంప్రెస్ అవుతాడు. మనం వెతుకుతున్నది ఇట్లాంటి క్యాండిడేట్ కోసమే, వీడే మన ముందర ఉన్నాడు, మనం ఎందుకోవాలా వేరే వాళ్ళని ఎత్తుకోవాలని అని. సో ఫ్రీలాన్సింగ్ కూడా బెస్ట్ అని నేనైతే. ఫ్రీలాన్సింగ్ ఉండండి, ఫ్రీలాన్సింగ్ ఏదైనా ఉందా వద్దులే, వాళ్ళు నెక్స్ట్ వీడియోలో కావాలంటే మనం ఫ్రీలాన్సింగ్ గురించి మాట్లాడదాం. అంతే ఫ్రెండ్స్, ఒక గంట సేపు ఒకలాగా గజిబిజిగా వాగేసిన నేనైతే. మ్యాక్సిమం నేను ముందు వీడియోలు అన్ని ఇంగ్లీష్లోనే పెట్టినాయి, ఇదే తెలుగు. యాక్చువల్గా ఐ డోంట్ హోప్ దట్ మెనీ పీపుల్ విల్ సీ. చూసేది చూడండి, అంతా పక్కన పెట్టేస్తే నేర్చుకోవడం ఇంపార్టెంట్. ట్రై చేస్తూనే ఉండండి. అండ్ మన ల్యాప్టాప్లో లోకల్ హోస్ట్లో ఏదైనా రన్ చేసి అదంతా చెత్త. లోకల్ హోస్ట్లో ఇప్పుడు నేనే ప్రస్తుతానికి అనుకో, నేను ఫాస్ట్ అయిపోయి ఏదైనా ఇన్స్టాల్ చేయాలంటే నేను వాళ్ళ కొండ పోతా. అనకొండ ఓపెన్ చేసి దాంట్లో నేను ఫాస్ట్ అయిపోయి ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళ రిక్వైర్మెంట్స్.txt వాళ్ళ ఇన్స్టాల్ చేసుకొని దాంట్లో ఒకవేళ సైఫై
సైకిట్ లైబ్రరీ అది లేదనుకో నేను బ్రౌజర్లోకి పోయి దాంట్లో నుంచి వాళ్ళ 6.2 ఎంబీనా ఎంత ఉంటుంది వాళ్ళ దాన్ని ఇన్స్టాల్ చేసుకొని దాన్ని ఎక్స్ట్రాక్ట్ చేసి వాళ్ళ నేను టాస్క్ మేనేజర్లో పోయి ఎన్విరాన్మెంటల్ వేరియబుల్స్లో వాళ్ళ నీకు ఎన్విరాన్మెంటల్ వేరియబుల్ క్రియేట్ చేసి పాత్ సెట్ చేసి అంతా చెత్త అంతా వేసే బదులు ఒకేసారి ఫైర్ బేస్ స్టూడియోలో ఒక క్లౌడ్ బేస్డ్ అప్లికేషన్లో మనం నేర్చుకునేది బెస్ట్ అని అయితే నేను చెప్తాను. ఎందుకంటే ఇదంతా క్లౌడ్లో నడుస్తుంది కాబట్టి స్టోరేజ్ అయితే ఆక్యుపై చేయదు. క్యాచీ ఏమైనా ఆక్యుపై చేస్తుందేమో కానీ స్టోరేజ్ అయితే అంతగా ఆక్యుపై చేయదని అనుకుంటున్నా. సో మీరు ఎవరైనా బిగినర్స్ ఉంటే బిగినర్స్ అయినా ప్రొఫెషనల్స్ అయినా ఎవరైనా సరే ఫాస్ట్ అయిపోయి గురించి తెలుసుకోవాలనుకుంటే ఇది మీకోసమే. ప్రయత్నించండి. ఈ నెక్స్ట్ వీడియోలో నీకు పూర్తిగా డిట్టో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంతే, అంతకుమించి ఇంకేమొద్దు. టైం అయిపోయిందా? 11 మినిట్స్. ఓకే, 11 మినిట్స్ అయిపోయింది. బాయ్ ఫ్రెండ్స్, సీ యూ ఇన్ నెక్స్ట్ వీడియో. కలుసుకుందాం. జై హింద్.